ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. సిల్వ ధ్యాన ఆరాధనలు మన సంఘంలో జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి నాకు ముందు వచ్చినటువంటి సమయంలో పేతురు యొక్క చరిత్ర అనగా పేతురు ఎవరు, ఆయన తండ్రి పేరేంటి, ఆయన వృత్తి ఏంటి, ఆయన సహోదరుని పేరేంటి, ప్రభు గురించి ముమ్మారుగా నేను ప్రభువుని ఎరగనని చెప్పి ఏడ్చి పశ్చాత్తాపడి ఇవన్నీ కూడా మరి పరలోకపు తాళపు చెవులు పేతురు కప్పగించినప్పటికీ అప్పటికి కూడా మారు మనసు అనుభవంలోనికి రాలేదని మరి పోయిన వారంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే పేతురు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఇదిగో ఎప్పుడైతే ప్రభు ఆరోహణం అయినాడో అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అప్పుడు పొందినాడు. పిలిచినప్పుడు పొందలేదు, కానీ ఏడిచి ఎప్పుడైతే మారు మనసు పొంది అయ్యో నేను పాపిని ప్రభు నన్ను క్షమించు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో సిల్వ ధ్యాన ఆరాధనలో ప్రతి మనుషుడు ఇదిగో వాని స్వకీయ దురాశల చేత ఈడవబడి మరలు కోల్పబడి దురాశ గర్భమును ధరించి పాపం పరిపక్వమై మరణం కన్నది కనుక అప్పుడు పశ్చాత్తపడి రిపెంటెన్స్ పొంది ఇదిగో మేడగదిలో అనగా 50వ రోజు అనగా పెంతెకోస్తు పండుగ సమయంలో మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు గదంతా నిండుకొని అన్య భాషలతో మాట్లాడిన తర్వాత సువార్త పరిచయం చేస్తూ మరి యెరూషలేము యూదయ ప్రాంతాలలో ఉన్నవారు అనేకులు కూడా యేసు ప్రభు మన రక్షకుడు, యేసు ప్రభు మన పాప విమోచకుడు, యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి ప్రభువు, ఇదిగో ఆయన శవము కుళ్ళిపోలేదు, ఇదిగో మీరు ఆయనను ఏ విధంగా అయితే మాయపోవడం చేత పట్టబడి చంపితురో ఆయన పునరుత్థానం గురించి చెప్పే సాక్ష్యం మేమని ధైర్యంగా ప్రకటించినటువంటి పేతురు ఆ గతాన్ని మరిచిపోయి ఇదిగో మారు మనసు పొందండి, పశ్చాత్తాపం చెందండి, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో మీరు బాప్తిసం పొందని సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఇదిగో 3000 మంది ఒకే సమయంలో కడమ వరకు కూడా మేమేమి చేయలేనప్పుడు మీరు మారు మనసు పొందండి అన్నటువంటి మాటలను గత వారంలో మనము నేర్చుకున్నాం. మరి పేతురు అంత ఉన్నటువంటి పేతురు ఇప్పుడు సువార్త ప్రకటన చేస్తున్నాడు. 4వ అధ్యాయము 13 నుంచి చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు మరి అధికారులంతా కూడా ఇదిగో మరి శృంగారం అని దేవాలయం ఉండటం కుంటి భిక్షవాన్ని ఇదిగో ఆ దేవాలయ మందిరంలో కూర్చున్నప్పుడు అందరినీ ఏదైనా భిక్ష పడుతున్న సమయంలో మధ్యాహ్న కాల సమయంలో పేతురు యోహానులు ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని పిల్లలగా ఏ ఉద్దేశంతోనైతే మందిరానికి వస్తున్నామో, ఏ ఆలోచనతోనైతే నువ్వు మందిరానికి వస్తున్నావో, ఈ సిల్వ ధ్యాన ఆరాధనలు ఇది మనకు ప్రాముఖ్యమా, లేక సిల్వ ధ్యాన ఆరాధనలు జరగకపోతే మనకేమైనా నష్టమా? సిల్వ ధ్యాన ఆరాధనల ద్వారా మనకు మనము దాని నుంచి మనము మేలు పొందే అంశం ఏమైతుందని ఆలోచన లేకపోతే ఈ ఆరాధనలన్నీ కూడా వ్యర్థమే అని నా యొక్క అభిప్రాయం. కనుక అక్కడ 13లో అంటాడు, మీరు యేసుక్రీస్తు నామమును గురించి ఎంత మాత్రము ప్రకటన చేయకూడదు, మీరు ఆయన విషయము మాట్లాడకూడదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14-15 వచనాలలో అక్కడ అంటాడు, మీరు యేసు నామమును గురించి మీరు ఎంత మాత్రము సువార్తను ప్రకటించకూడదు. బెదిరి పెట్టారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి యూదుల అధికారులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఇదిగో ఇది కొత్త మతము చేస్తున్నావు, కొత్త ప్రసంగాలు చేస్తున్నావు, ఇదిగో ఇది మాకెంత మాత్రము సమ్మతం కాదు.
ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో మీరు ఏదైతే సమాజ మందిరములలోనికి మిమ్మల్ని ఈడ్చుకపోయినప్పుడు మీరు ఏమి చెప్పాలని ఆలోచన చెప్పండి అంటాడు మత్తయి సువార్త 10:25లో. మీరు ఆ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏమి మాట్లాడుతూ అదే చెప్పాల్సిందిగా అక్కడ మత్తయి మాట్లాడినట్టుగా అక్కడ అంటాడు, ఇదిగో మేము దేవుని మాట వినుట న్యాయమా లేకపోతే మీ మాట వినుట? ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. మాకే ఎందుకు? కానీ పరిశుద్ధాభిషేకం పొంది ప్రభు పిలుపునందుకొని సువార్త పరిచర్య చేస్తున్న మరి అపోస్తలులకు ప్రవక్తలకు సమస్యలు రాలేదా? వాళ్ళ సువార్త ప్రకటన చేయలేదా? అంతెందుకు ప్రభు అంటాడు మరి యోహాను సువార్త 15:20లో, ఇదిగో లోకము నన్ను హింసించిన రీతిగా మిమ్ములను కూడా హింసల పాలు చేస్తారు, కానీ మీరు భయపడకండి. యోహాను సువార్త 15:20లో మరి అపోస్తలుడు యోహాను అంటాడు, ప్రభు మాట్లాడినటువంటి మాటలు, లోకము నన్ను తిరస్కరిస్తుంది, లోకము నన్ను వెలివేస్తుంది, లోకము నన్ను హింసిస్తుంది, అబద్ధ సాక్ష్యములు చెబుతుంది, కొరడాలతో కొట్టబడి తృణీకరింపబడి చూడనల్లని వారికి ఉన్నటువంటి మన ప్రభువు ఈరోజు పేతురు ఎడల చేసింది. ఆనాడు పేతురు అద్భుతం కాదు, యేసు ప్రభు తెలియదు అని పట్టిన పేతురు ఇప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాడు, మీ మాట వినుట న్యాయమా? దేవుని మాట ఒకసారి 19కి వెళ్ళి చదువుతారా ఎవరైనా? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే వాళ్ళు పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము ఏం చేశారండి వాళ్ళు అపోస్తలులు? యేసు ప్రభువును నమ్ముకోనండి, ఆయన రక్షకుడు, పాప విమోచకుడు, పరలోక రాజ్యాన్ని తీసుకుపోయేవాడు, ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీ నా పాపముల నిమిత్తమే కదా కల్వరి గొల్గొతా కపాలం అనే స్థలంలో సిలువ పెట్టాడు కదా, ఆయన అరచేతులతో కొట్టబడ్డాడు కదా, ఎవరి కొరకు? నీ నా పాపం. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో మీ పాపంలో చేతను, మీ అపరాధంలో చేతను మీరు సచ్చారు. ఆనాడు మరి ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, ఇదిగో ఈ తోట మధ్యలో మీరు తినకూడదు, మీరు అప్పుడు దినమున నిశ్చయముగా మీరు చేస్తారు. అంతటి వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో 6వ అధ్యాయముకు వచ్చే వరకు నరుల హృదయం చెడుతనంతో నిండింది, మరి బాల్యం నుంచి చెడిపోయింది, ఈ నరులను నశింప చేస్తానన్నాడు. అంతటి నమ్మకమైన దేవుడు ఈరోజు పేతురు ఎడల చేసి పేతురే సమాజానికి, ఈ లోక అధికారులకు, శాస్త్రుల పరీక్షలకు వెదురు తిరిగి ఇదిగో దేవుని మాట నమ్ము ఏంటి మాట్లాడుతా న్యాయమా అని ప్రశ్నిస్తున్నాడు ప్రేమని దేవుడు. ఇది ఒక సందర్భం. అక్కడ ముందు 2వ అధ్యాయంలో 3000 మంది కేవలం ఒక ప్రసంగం ద్వారా ఆ పేతురు అభిషేకించబడి ఆత్మతో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకటనలో ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను చేసినాడు 3వ అధ్యాయం. అది వేరు. ఈ 10వ అధ్యాయం వచ్చే వరకు భక్తిపరుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, అనేక దాన ధర్మాలు చేసిన అన్యుడైనటువంటి కొర్నేలితో దేవుని దూత వచ్చి ప్రత్యక్షమై నీ యొక్క ధర్మ కార్యములన్నీ కూడా తెలిసినాయి కొర్నేలి. సో వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? ఈరోజు అదే ప్రశ్న, అదే జవాబు నీవు పొందుకునే స్థితిలో ఉంటున్నావా? సో వాట్ ప్రభువా, ఓ మై లార్డ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ప్రశ్న నీ వేసుకునే స్థితిలో ఉంటున్నావా? ఆలోచన చేయి. అక్కడ పేతురు అంటున్నాడు, దేవుని మాట వినుట న్యాయమా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఈరోజు ప్రశ్న నేను ఇది వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత అయింది? అవును ప్రభువా, నా అంతరంద్రియములను నిర్మిన దేవుడు, నా అవయవములను నిర్మించిన దేవుడు, నేనేం చేయలేదు. వాట్ కెన్ ఐ డూ?
నేనేం చేయాలి? ఎప్పుడైనా వేసారా ప్రశ్న? ఎప్పుడైనా శిల్వ త్యాగాల నుండి జరిగినాయి మన భవిష్యత్తులో? అవును, నేనేం చేయలేదు. సువార్త ప్రకటించడం కాదు, ప్రభువా నీ కొరకు నేనేం చేయాలి? ఇది అన్నాడు, అయ్యో నేను పాపిని అన్నాడు. ఎప్పుడు? ఏడ్చి, కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరగలను. ఆ కోడి కూసిందో లేదో ఏడ్చి 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 పశ్చాత్తపడి, ఈరోజు నీవు ఏడ్చే స్థితిలో ఏడుమని కాదు, ఏది దైవ చిత్తానుసరమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కదా. ఆ రక్షణార్థమైన మారు మనసు పొందినాడు, మేడగదిలో ప్రార్థించినాడు, ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నాడు. ఇదిగో సువార్త ప్రకటిస్తే 3000 మంది. సో వాట్ అబౌట్ మై సెల్ఫ్? నేనేంటి? ఈ శ్రమల దిన ఆరాధనలో మనం వేసుకోవాలి. ఇక్కడ కొర్నేలి విషయంలో మరి చర్మకారుడు సీమోను ఇంట తిరిగి ఉన్నాడు. కొర్నేలి నువ్వు వెళ్ళు. కానీ ఆ పేతురు యూదుడు కనుక అన్యులను ముట్టడు, అన్యులు పెట్టింది తినడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు యొప్పేకు వెళ్ళు, అక్కడ చర్మకారుని ఇంటిలో ఉన్నాడు పేతురు, నీ వెళ్ళు మిగతాది అక్కడ చెప్పబడుతుందని కొర్నేలికి ప్రత్యక్షమై కొర్నేలి ఒక్కడే కాదు, ఇంతమంది కూడా రక్షణ పొందినారు. అక్కడ శత్రుభుజం అనే ఆ యొక్క పక్షాతులను ఆ దుప్పటితో దింపబడినప్పుడు, నో ప్రభువా, ఐ డోంట్ వాంట్ దాట్, ఐ నెవర్ ఈట్ దాట్, నేను ఎప్పుడు తినను నిషిద్ధమైంది, షట్ అప్ అన్నాడు. దేవుడు పరిశుద్ధపరిచింది, నువ్వు నిషిద్ధమని ఎంచడానికి ఊహారియో నీవివ్వడయ్యా, నీ చంపుకొని తిన్నాడు. తిన్న తర్వాత యూదులు తిరస్కరించారు, పేతురు పౌలు కూడా వ్యతిరేకించాడు. ఇదిగో అన్యజనులు ఎందుకు నన్ను పంపినారు? నీవు దేవుని సువార్తికుడు అయింది, అన్యజనులను ఎలాగో దూరం పెడతావు? భోజన పంక్తుల నుండి లేచిపోయాడు, దుఃఖించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొర్నేలి మరి పరిశుద్ధాత్మని వరము పొందుకున్న తర్వాత ఈ సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేము ప్రాంతం అంతా కూడా సువార్త అనేకులు మారిపోయారు, అనేకులు మారు మనసు పొందారు. అక్కడ ఉన్న యూదులు, యాజకులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులంతా ఒక కుట్ర పని. ఇది దాదాపు ఆ కాలము ఫినికే, కంక్రియా, అంతియోక ఈ కేంద్రాలలో, పుబ్రియా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అందరూ సువార్తుడిని మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకొని యెరూషలేమంతా తెలిసిపోయింది, అందరూ మారుతున్నారు. అగాబు అనే కాలంలో ఈ ప్రజలు మారుతున్నారు. ఏం చేయాలని? ప్రజలను ఏ రీతిగా హింసించాలని రోమా సామ్రాజ్య గవర్నర్ అయినటువంటి హేరోదు కొందరిని యూదులను పట్టుకొచ్చి, ఇదిగో అందులో ఎవరున్నారు? ఉడుమేరు వారు. ఎవరున్నారు? ఉడుమేరు వారు అనగా అర్థం ఎవరు? వాళ్ళు చాలా ధైర్యస్తులు. అందరి 12 మంది శిష్యులు అతి ధైర్యం కలిగినటువంటి ఎవరు అంటే వీళ్ళే, యోహాను, యాకోబు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయంలో ఆ మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి యాకోబు కానీ ఈ యొక్క హేరోదును ఎదిరించలేడా? హేరోదును ఎదిరించలేడా? ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆలోచించే వాక్యము చెప్తుంటే ఏదో గొర్రెలిపినట్టు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా వాక్యం విన్నారు. ఇదే ఎఫెసీ పత్రిక అపోస్తలుల కార్యంలో కూడా ఇదే మాట చెప్పబడింది 17-11లో. ఇదిగో పౌలు శీలలు ప్రకటించింది, అలాగున్న వాళ్ళని పరిశీలన చేశారంట. అపోస్తలుల కార్యము 17-11 వచనము. ఈరోజు నీవు నేనేమి చేయవలసినటువంటి అవసరం ఉంది. యాకోబు, యోహాను అనుకుంటే వాళ్ళకు గంభీరమైన మాట పలికారు. అసలు దేవుడు పలకాల్సిన మాట పలికారు. ఏం మాట అంటారు? నీవు ప్రిపేర్ అయి వచ్చినవయ్యా, నీవే చెప్పు అన్నట్టుంది పరిస్థితి. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనంలో ఈ జెబెదయి కుమారులు ఆ మాట ధైర్యం చూసినప్పుడు విచిత్రం అనిపించింది. లూకా సువార్త 9వ అధ్యాయము 50. శిష్యుడైన యాకోబును
అది చూచి ఏం చూశారు? అది చూసి అంటాడు, యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే ఎక్కడనగా అంతియోక ప్రాంతములు, కెంకేరియా, ఫినికే ప్రాంతములంతా యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ సమరయులు ఎవరైతున్నారో, సమరయులు యేసు ప్రభు యొక్క సువార్తను ఆటంకపరిచారు. యెరూషలేములో యేసు ప్రభు ఆటంకపరిచి అక్కడ ప్రభు వెళ్ళడానికి సందేహించినప్పుడు అది వీళ్ళు విన్నారు. యేసు ప్రభు సువార్తను ప్రకటించకుండా అడ్డుపడుతున్నది ఎవరంటే సమరయులు. మంచి సమరయులు అంటాం, మంచి లేని లేదు ఇక్కడ, కానీ మంచి అని పెట్టారు. ఎందుకు పెట్టారు? అందరూ అడగబడుతున్నారు. ఎన్నోసార్లు అనేకుల పాత్రలు చెప్పారు, వై యు ఆర్ యూజింగ్ గుడ్ సమరిటన్ అని. అది నువ్వు నేను పెట్టుకున్నది, బైబిల్కు జోడిస్తావా? సమరయుడు అని ఉంది, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈరోజు ఆ సమరయులను మేమేం చేయాలి? ఏం చేయాలి? ప్రభువా నీవు సెలవిస్తే ఇదిగో ఆకాశములో నుండి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని వచ్చినట్లుగా ఇదిగో ఏంటి, వాట్ ఏ వండర్ఫుల్ స్పిరిట్ ఎవరికి ఉందండి? శిష్యులుగా చేయమంటున్నారు కదా. ఏం ఆలోచిస్తుంటున్నా? ఈ మాటలను ఎప్పుడైనా ధ్యానించావా? ఇదిగో నీ చిత్తమైతే ప్రభువా ఆ సమరయులు నీ సువార్తను ఎప్పుడైతే ఆటంకపరిచారో, నీ ప్రార్థనకు ఆటంకపరిచారో, ఇదిగో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లు వాళ్ళని నాశనం చేయము అని అడగగా అప్పుడు ఏమనలే, ప్రభువా నీవు తండ్రిని వేడుకో, లేకపోతే వాళ్ళని నశింపచేయాలని. కానీ అంతటి రిచువల్, అంతటి స్పిరిట్ ఉన్నటువంటి అభిషేకము పొందిన పరిశుద్ధాత్మ దేవుడు, మేము తిరిగి వస్తాము వాళ్ళని నష్టం. అప్పుడు ప్రభు చేయండి అన్నాడా? మరి వారితో అంతటి అద్భుతమైనటువంటి అధికారం, పవర్ ఏంటి? వాక్యం అనే పవర్ ఉన్నట్టు. మరి ఇక్కడ ఏ రోజు ఏం చేశాడు? ఆ యాకోబుని ఖడ్గం చేత, మొదటి వచనంలో అపోస్తల కార్యం, ఖడ్గం చేత ఏం చేశాడు? సంపించాడు. మొదటి అర్థసాక్షి. ఇది ఎంత బాగుంది, కొందరిని చంపుతున్నాడు ఏ రోజు. అందరిలో భయమైంది, అందరూ కూడా చెదిరిపోతున్నారు. ఆయా ప్రాంతాలకు చెదిరిపోతున్న సమయంలో ఇదిగో సువార్త ప్రకటిస్తున్న ధైర్యంగా కదా ఈ పేతుడు కూడా అదే అంతం చేయాలనుకున్నాడు. అని తీసుకురా అన్నారు. తీసుకుపోయి చెరసాలలో సంఖ్యలతో కదా, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన మెస్సయా, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను. సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. మరి పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో, అంటే పేతురు చెరసాలలో ఉందని, పేతురు ఆకాశమందునని ఈరోజు విశ్వాసులమైనటువంటి నీవు నేను ఎక్కడున్నా కూడా మరి నీవు ప్రార్థన చేస్తే, వాట్ ఆర్ యు థింకింగ్? మనము ప్రార్థన చేస్తే, పేతురు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నీడ పడితే, ఆయన చెట్టును ముడితే కూడా అపోస్తులకు కలిగినటువంటి ఆ స్వస్థతలు, వాళ్ళు చేసిన స్వస్థతలు ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతాం? అంటే మన లోపల ఆ స్పిరిట్ లేదు, ఆ ఫెయిత్ లేదు. ఎప్పుడు దేవుడి ఇంత నేను లోకాన్ని జయించినాను, మీరు కూడా జయించినాను. పేతురు చెరసాలలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ప్రభు యొక్క శక్తి,
ఏం శక్తి అది? సిలువను గూర్చిన వార్త. నశించిన వారికి వెరితనకను రక్షింపబడ్డ నీకు నాకు ఇస్ ద పవర్ఫుల్ ఎనర్జీ శక్తి, దేవుని యొక్క శక్తి. అది పేతురుకుంది. పేతురు ఏం చేస్తున్నాడు? గెత్సెమనే తోటలో ప్రభు ఆయాసంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉంది. ముమ్మారు వెళ్ళి ఆమెడు దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఈ పాత్రను, ఇది లోక కళ్యాణము కొరకు ఏర్పాటు చేసిన పాపం కొరకు ప్రాయశ్చిత్తమును, ఇదిగో ఒకవేళ నీ చిత్తం అయితున్నాడు కానీ నా చిత్తం అని నీ చిత్తం. ఆ వేదనలో దుఃఖం నుండి ఆయన రక్తము ఇట్లా చంకంత కారి రక్తంగా మారిపోతుంది. వచ్చాడు పేతురు, యోహాను, యాకోబు, ఒక్క గడియ మేలుకొనండి అంటే అప్పటికీ స్లీపింగ్. అదే కీర్తనకారుడు రాస్తాడు. దావీదు రాసిన కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనంలో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? దావీదు గానం చేస్తూ రాస్తున్నటువంటి కీర్తనకారుడు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో జాగ్రత్తగా పరిశీలన చేద్దామమ్మా. కీర్తన అమ్మా, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవచ్చు. నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను ఒంటరిగా. ఇప్పుడు ఎవరున్నారు? నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. నేను ఒంటరిగా ఉన్నాను, నోబడి. 69వ కీర్తన 102వ కీర్తన 12-11 వచనంలో మనుషుల సహాయము వ్యర్థము. అక్కడ ఒంటరిగా ఉన్నాడు. సంఘం అయితే అక్కడ ప్రార్థిస్తుంది. ఎందుకంటే అంత నమ్మకంతో, విశ్వాసముతో. ఈరోజు మన సంఘం ఏమైపోతుంది? పేతురు ఒంటరిగా ఉన్నాడు. వారి మధ్యలో చతుష్టయము అనగా నలుగురు, ఒక్కొక్క గ్రూప్ నలుగురు, 16 మంది ఆ చెరసాలలో భద్రంగా కావుని కాస్తున్నారు. పేతురైతే వారి మధ్యలో నిద్రిస్తున్నాడు. అక్కడ ప్రభువు నిద్ర మేల్కొల్పాడు. ఎప్పుడైతే ప్రభువు అక్కడ పశ్చాత్తపడి ఏడ్చాడో, ఇప్పుడు చెరసాలలో హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘం, అక్కడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుందంట. అందుకని ఒక రోజు చిన్నదండి, చెరసాల పెద్దలు వచ్చి మళ్ళీ ఇక్కడనే ఉందాం. ఆ చెరసాలను, ఆ పెద్దలు, ఆ సంఖ్యలు విడిపోయి ఎక్కడొచ్చింది? మార్కు అని యోహాను మరియ ఇంటికి వచ్చాడు పేతురు. వచ్చి, ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఐమ్ ద పీటర్, ఐ కమ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎక్కడ వస్తాడు? అంత శిష్యులు ఉన్నారు. అదే 12వ అధ్యాయంలో 15-20 వచనంలో ఉంటుంది. ఇదిగో తెరువు అన్నారు. ఎవరు? పేతురు చెరసాల ఎందుకు వస్తారని అంటే ప్రభు చెప్పిన మాటలు విసారు. ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 10లో, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, అవి వాటికి నిత్య జీవం. గొర్రెల స్వరం వినలేనటువంటి, కాపరి స్వరం వినలేనటువంటి, మరి 24 గంటలు ప్రభుతో తిరిగిన శిష్యులు పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేదా? ఇంకా నోరు తెరవలేదు. చిన్నది. నో, పీటర్ కేమ్. పీటర్ వచ్చాడు. పిచ్చిదాన్ని నోరు మూసుకున్నారు. నో, ఇస్ ద వాయిస్ ఇస్ ద పీటర్స్. ఆ స్వరము పీటర్ది. ఈరోజు నీవే స్వరం వినే స్థితిలో ఉంటున్నావు. దేవుని స్వరం వినే స్థితిలో ఉంటున్నావు. నువ్వు శ్రమల్లో పేతురు ఉన్నాడు, శ్రమల్లో చెరసాలలో ఉన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అనేక దూషింపబడ్డాడు, చివరికి సిలువ తలక్రిందులుగా మరణించాడు. కానీ యేసుప్రభు కాలేదన్నాడు. ఈరోజు నీ నా పరిస్థితి. ఈరోజు నువ్వు క్రైస్తవుగా యేసును వెంబడించేవాడు అంటే ఇది నువ్వు ఏం చెప్పే స్థితిలో ఉంటున్నావు? అది ఈరోజు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మరి ఆనాడు శిష్యులు తీయలేదు, కానీ ఇక్కడ సంఘం ప్రార్థిస్తుంది. చాలా బాగుంది. పేతురు నిలుపుకొని, పీటర్, పీటర్, will you get up? ఎంతటి చల్లన పేతురు, లే, నువ్వు నిన్న నుండి లే,
లేచాడు. లేచినప్పుడు పోతుందా దూత, నువ్వు లేవు. ఇక్కడ 7వ వచనం కలిసి చదవమ్మా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు కొంచెం పరిశీలన చేసుకొని ముగిద్దాం. ఇదిగో ప్రభు దూత చెరసాల నిలిచి, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి అతనున్న గదిలో ప్రకాశించిన వెలుగు. ఆయన వెలుగు కనుక లోకంలో చీకటి ఉంది, ఆ చీకటి దాన్ని గ్రహించలేదు. కానీ వెలుగు దూత వచ్చినప్పుడు ఆ చెరసాలంతా కూడా మొత్తము వెలిగిపోతుంది. అక్కడ చతుష్టయం అనే సైనికులు ఉన్నారు. మరి గదులు, మరి ఈ యొక్క ద్వారాలు 3-4 ఉన్నాయి. అన్నిటిని దాటుకుంటూ దేవదూత వచ్చి పేతురు దగ్గర నిలిచి, అమ్మా దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేవు చెప్పి, ఈరోజు నేను కూడా నువ్వు త్వరగా ఈ మీద నుంచి వెళ్ళిపో. మెల్లటైన స్వరంతో దూత అంటుంది, యు గెట్ అప్. అప్పటికి పేతురుకి ఏమైనా జ్ఞానం వచ్చిందా? నో. అప్పుడు మెల్లినప్పుడు ఇంకా చదవమ్మా. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో చెంకలు విడిపోయి అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని ఈరోజు బానిసల్లో ఉన్నటువంటి మనం, ఈరోజు సమస్యల్లో ఉన్నటువంటి నీవు, ప్రభు వచ్చి ఇదే రాత్రి కాల సమయంలో, నా ప్రియమైన కుమారుడా, you come to me, I will solve your problems. నువ్వు నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి. You come with me, you come to me, I will solve your problem. అంటే పేతురు నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని చొల్లు తొడుకో. అతడు అలాగూ చేసి తర్వాత నీ వస్త్రం వేసుకొని ఇదిగో నా వెంబడి చేయి పట్టుకొని అబ్రాహామును కూడా, ఇదిగో నాకేమి ఇచ్చిన ప్రభువా, యు కమ్. దేవుడు అబ్రాహాము చేయి పట్టుకొని యు కమ్ అవుట్, నువ్వు బయటికి రా. ఏం చెప్పింది అప్పుడు దేవుడు అబ్రాహాముతో? చింతలు నాకు ఏం చేసిన ఏంటి ప్రభువా? ఎలియాజరు నాకు వారసుడు. నో అబ్రాహాం, యు కమ్, యు కెన్ సీ అప్. నువ్వు చూడు, ఆకాశం చూడు. ఏంటి ప్రభు? ఇదిగో ఆకాశ నక్షత్రములేని ఇస్కరేణులంతా అన్నాడు. సంతోషపడ్డప్పుడు దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు మన పరిస్థితి ఇంకనూ హృదయము గట్టిగానే, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు ఈ సువార్త విషయంలో వెనుకడుగేటువంటి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సిల్వ ధ్యానంలో ఆరాధిస్తుంటే సిల్వ యొక్క శక్తిని గ్రహించకుండా ఇంకా అదే నిద్రావస్థలు ఉంటున్నామో. పేతురు లేపినట్ల ఇంకా నీ దగ్గర వచ్చి ప్రభు లేవంటే కూడా నేను ఇంకా పట్టుకుంటా, నిద్ర అంటున్నామో. ప్రేమైన దేవుని సంగమా, ఇదిగో మనలను గురించి దుఃఖించేది మన చిత్త యావత్తు నాపై వేయమన్నాడు. అక్కడ అన్నాడు, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి. అందుకనే పట్టుకున్నాడు చెయ్యి పట్టుకొని నేను పాట పాడతాం కదా. ఏం పాట అది? లెక్కించలేదు. అతడు అది అది ఒక పసిపిల్లని చెయ్యి పట్టుకొచ్చినట్ల ఎంతవరకు పట్టుకొచ్చాడు? లేవలేదు. బయటికి రా అని చేయి పట్టుకొని ద్వారాలు 2 దాటిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇది కళ అనుకున్నాడు ముందు. తర్వాత జ్ఞానోదయమైంది. ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడైతే పేతురు లేచి ఆ ముఖ ద్వారాలు దాటుకుంటూ ఆ చెరసాలు దాటిపోయిన తర్వాత దూత వెళ్ళిపోయింది. ఇది నా ప్రభువు నన్ను రక్షించడానికి ఏ రోజు చేతిలో పడకుండా, యాకోబును చంపినట్లు నన్ను చంపకుండా దేవుడు నన్ను తప్పించినాడని అప్పుడు గ్రహించాడు. ఈ సాయంకాల సమయం రాత్రిలో మన పరిస్థితి సిల్వ ధ్యాన ఆరాధనలు చేస్తున్నటువంటి నా ప్రేమన దేవుని పిల్లల దేవుని సంగమా,
ఈరోజు అనేకమైన సుడిగుండాలలో ఉన్నాయేమో, అనేకమైనటువంటి నువ్వు సమస్యలో ఉన్నాయేమో. ఇది అంటాడు, నేనున్నాను. ఈ డోంట్ వరీ, దిగులు పడకము, చెడియకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. అలాంటి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు శ్రమల దినాల్లో కొంచెమైన మన జీవితంలో మార్పు రాకపోతే ఏంటి పరిస్థితి? అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినుము, అవి నేను వెంబడిస్తాయి, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు పేతురును మెల్లగా వెలుపలికి తీసుకొచ్చింది, అద్భుతం చేసిన దేవుడు ఈరోజు మన కుటుంబాలను కూడా అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడు కాదంటారా? ఆలోచన చేయమని చేస్తున్నాడు. చెరసాలలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అనేక హింసలు పొందినాడు, ఆ అధికారులంతా వ్యతిరేకించాడు. కానీ మేము సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమ అన్నాడు పౌలు. ఇదిగో పేతురు అన్నాడు, అదే పేతురు అపోస్తలుడు చేసినటువంటి ఆ ప్రార్థన జీవితం కదా. అందుకని అనేక సార్లు నా యొక్క వాక్యపు సందేశంలో అంటాను, మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుగగా ప్రార్థించే మనసు ఉన్నదా, మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుగగా ప్రార్థించే మనసు ఉన్నదా, వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం, వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం, నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితము పతనమవును, మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా, మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా, విసుగక ప్రార్థించే మనసు. సమస్యలో ఉన్నవా? మోకరించి ప్రార్థించు. చెరసాలలో పేతురున్నాడు. సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు ప్రార్థించాడండి. ఎవరు ప్రార్థించాడు? సంఘం ప్రార్థించింది, అద్భుత కార్యం చెందింది. ఈరోజు ప్రార్థిస్తున్న నీవు నేను మన కుటుంబంలో అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ప్రకటన 3లో చెప్పు 21 అంటాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేడనా నేను అతడు నాతో కలిసి భోజనం చేస్తాం. ఎవడైనా హృదయమైతే ఈరోజు వాక్యం ఇచ్చిన నా ప్రేమైన సహోదరి ఈ సిల్వర్ ఆరాధనలో కొంచెమైనా గడిచే సంవత్సరం అంతలో కొంచెమైన నీలో మనలో మన సంఘంలో మార్పు రాకపోతే ఆ అనుభవం నువ్వు పొందగలేవు. దేవుని ఆశీర్వాదములు మనం పొందుకోలేము. జాగ్రత్త ఉండి మారు మనసు రూపాంతర అనుభవంలోకి వెళ్ళి ఆ ప్రభు వైపు చూసి ప్రార్థించే జీవితంలోకి దేవుడు మనలను నడిపించును గాక. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో 2000 సంవత్సరాల క్రితము ఇదిగో మా నిమిత్తము ఇదిగో లోక పాపమును మోసుకుపోవడానికి ఇదిగో ప్రభువా దేవాది దేవుడవండి మిమ్మును మీరు రిక్తులుగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా ఇదిగో మనిషిని స్వభావం ధరించుకొని విధేయత చూపిన దేవా, ఈ సిల్వర్ ఆరాధనలో మా కుటుంబాలను మా సంఘానికి కూడా ఇదిగో మమ్ములను మేము తగ్గించుకొని ఇదిగో ఆకాశమందు ఆసీనుడమైనటువంటి నీ వైపు కనులెత్తి చూసి ప్రార్థించుకుంటాను. మా అందరికీ దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.